భారీ వర్షాలకు విజయవాడ జనజీవనం అతలాకుతలమైంది. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు జనం. ఇళ్లలో నిత్యావసరాలు బురదకి కొట్టుకుపోవడంతో తినడానికి తిండి లేక బాధితులు అల్లాడుతున్నారు. వరద నీరు మొత్తం తగ్గిన తరువాత కూడా వరద ప్రభావిత కాలనీలు ఇంకా పూర్తిగా బురదమయంగానే ఉన్నాయి. కాలనీలు రోడ్లపై ఇళ్లలోకి బురద నీరు చేరడంతో శుభ్రం చేయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ని మా కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. సో జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ ఏరియాలో దాదాపు 3 రోజులుగా వరద ఎలా ఉందో చూసాము. సో ఇక్కడ రికవరీ అయిన తర్వాత అంటే వరద కాస్త తగ్గిన తర్వాత ప్రస్తుత పరిస్థితి మనం చూడొచ్చు. 2-3 రోజులుగా ఇళ్ళన్నీ కూడా దాదాపు ఇక్కడ వరకు మనం ప్రజెంట్ ఇప్పుడు నార్మల్గా ఉంది. హైట్లో ఉన్న ఇల్లు ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్, గవర్నమెంట్ కట్టించినటువంటి అపార్ట్మెంట్స్. పూర్తి స్థాయిలో మనం ఇక్కడ చూస్తే కనుక లైన్స్ కనబడుతున్నాయి. గ్రౌండ్లో ఉన్నటువంటి ఫ్లోర్స్ అన్నీ కూడా మునిగిపోయినాయి. ఇప్పుడు కాస్త వరద తగ్గడంతో అక్కడ లోపల ఉన్నటువంటి సామానం అన్నిటినీ కూడా మనం చూడొచ్చు. వాళ్ళకి వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. ఆ బట్టలన్నిటినీ వాళ్ళు వాష్ చేసుకుంటున్నారు. అది కూడా మళ్ళీ ఇదే వరద నీటిలో క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఏంటి ఎట్లా ఉంది పరిస్థితి? మొత్తం కూడా నష్టపోయాము భారీ ఎత్తున. మొత్తం ఇది ఒక షాపు, బట్టల షాపు మొత్తం కూడా మునిగిపోయింది. చాలా లాస్ వచ్చింది. లక్షల రూపాయలు. ఏంటంటే చిన్న చిన్న వ్యాపారం చేసుకున్న వాళ్ళంతా కూడా చాలా దెబ్బతిన్నాం. ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని మా కోరిక. సో ఇది పరిస్థితి, పూర్తిగా నష్టపోయామని చెప్తున్నారు. వ్యాపారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మరి అలాంటి ఫ్యామిలీస్ ఈ నష్టాన్ని ఎట్లా చూస్తాయి, ఎట్లా భరిస్తాయి అనేది చాలా ఆందోళనకరం. ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. వరద ముంపుకి గురయ్యి వరద ఖాళీ అయిన తర్వాత ఇళ్లలో పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాము. నేను లోపలికి అంటే లోతట్టు ప్రాంతాల నుంచి కొంచెం హైట్లో ఉన్న ఇళ్ల లోపలికి వచ్చాను. అంటే ఇంట్లో కొంచెం ఒక మెట్టు కింద నుంచి నీళ్లున్నాయి, ఇంటి లోపల వెళ్ళిపోయినాయి. మనం చూస్తే కనుక ఇది బెడ్ వీళ్ళది. దీనిపైన ఉన్న పరుపు వరదకు కొట్టుకెళ్ళిపోయింది. మంచం మాత్రం పాడైపోయి మిగిలింది. ఇక్కడ మనం వాటర్ చూస్తే కనుక ఇక్కడ వరకు కనిపిస్తుంది మనకంటే. మనుషులు పడుకోవడానికి కానీ ఉండడానికి కానీ లేదు. వీళ్ళందరూ కూడా పై ఫ్లోర్లకు వెళ్ళిపోయారు. వాళ్ళు లోపల క్లియర్ చేసుకుంటున్నారు ఉన్నటువంటి బురదని, చెత్తని. మొత్తం పురుగులు, పాములు, చాలా దారుణమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఎటువైపు చూసినా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం బయటకు వద్దాము. ఇక్కడ ఫ్రిడ్జ్ చూడొచ్చు. వీళ్ళు ఏదో కొంచెం కాపాడుకుందామని ఫ్రిడ్జ్ పైన పెట్టినట్టున్నారు. వాషింగ్ మిషన్ చూడొచ్చు, మొత్తం మట్టి కొట్టుకుపోయినాయి. ఎక్కడ బురదతో ఫ్రిడ్జ్ పైన పెట్టారు. ఫ్రిడ్జ్ కూడా పాడైపోయింది. దాదాపు వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళతో మాట్లాడదాం. ఏంటి ఇళ్లలో పరిస్థితి? మాకు నీళ్లు వచ్చినట్టు కూడా తెలియదండి. మాకు రాత్రి ఇంటికి నీళ్ళు వచ్చి లేపారు. అనౌన్స్మెంట్ కూడా చేసడం తెలియదు. మాకు జ్వరాలు వచ్చి పడుకున్నాము, అనౌన్స్మెంట్ చేశారంట, మాకు వినలేదు. మాకు నీళ్లు ఈ గట్టెక్కేటప్పుడు లేదు. మేము సర్దుకుంటా, మాకు టైం లేదు. ఈ కంగారులో మేము పడిపోతామా, లెగుతామా, ఏమి తీసుకుంటా 5 ఫ్లోర్ పరిగెత్తాం. వచ్చి చూసేపట్లో మొత్తం నీళ్ళ తేలిపోయినాయి. ఇది గేట్లు కూడా వేసుకోవాలి మేము కంగారుకి. తలుపులు వేసుకోవాలి, ఏమి వేసుకోలేదు. ఇంకా నీళ్ళకి తన్నుకుని ఇంకా ఏమన్నా పోతాయనేసి మా వాళ్ళు మగవాళ్ళు వచ్చి తలుపులు ఊళ్ళో పెట్టారు. దాదాపు అన్ని కాలనీల్లో వరద ముంపుకి గురైనటువంటి ప్రతి ఏరియాలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. ఈ 3 రోజులు సరైన వసతులు లేక నానా అవస్థలు పడ్డాము. రాబోయే రోజుల్లో వీటన్నిటిని రికవరీ చేయకపోతే మేము అందరం కూడా దారుణమైనటువంటి పరిస్థితులను చూస్తామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధీర్తో క్రాంతి, TV9 విజయవాడ జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీల నుంచి.